హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అర్హా తెలుగు స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే మహాలక్ష్మీదేవికి ఇష్టం లేని కొన్ని పనులను చెయ్యకూడదు. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సంపదలతో తులతూగాలి అనుకునేవారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించటం చేయాలి. ఇంకా ఇంట్లో పసుపు, ఉప్పు అయిపోయాయి అనే మాట వినపడకూడదు. పసుపును కొనాలి లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు. ఉప్పు, పసుపు అయిపోయేంత వరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు. ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు పొందాలంటే విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం నాడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి. శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి రంగవల్లికలతో అలంకరించి దీపారాధన చేయాలి. రోజు లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో ఉంచి వంటింట్లో ఉంచటం సాంప్రదాయం. ఇలా చేస్తే పితృదేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ ఉండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి. శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటిన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. తెల్ల వక్కలను నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటిన ధరించటం ద్వారా సుగంధభరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధన వృద్ధి పుష్కలంగా ఉంటుంది. శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించటం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మికి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధన వృద్ధి ఉంటుంది. అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసిన, అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన శుభ ఫలితాలు ఉంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించిన, శుక్రవారం వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించిన ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరెన్నో మంచి విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.